ఈరోజు కథ పేరు పెళ్లిరోజు వచ్చిన అపరిచితుడు. అనంతపురం జిల్లా వీరన్నపల్లిలో రామమూర్తి ఇంటి ముందు ఆ రోజు పండుగ వాతావరణం నెలకొంది. ఇంటి మొత్తం రంగురంగుల దీపాలతో మెరిసిపోతోంది. బంధువుల సందడి, పిల్లల నవ్వులు, వంటింటి నుంచి వస్తున్న సువాసనలు, మంగళ వాయిద్యాల నాదం ఆ ఊరిలో ఆ రోజు పెద్ద పండగలా అనిపించింది. రామమూర్తి ఒక్కగానొక్క కూతురు అనన్య పెళ్లి. చిన్నప్పటి నుంచి కూతురిని ఎంతో ప్రేమగా పెంచిన రామమూర్తి ఆమె పెళ్లి కోసం సంవత్సరాల తరబడి కష్టపడి ప్రతి రూపాయి దాచుకున్నాడు. అతని భార్య పద్మ కూడా ఇంటి ఖర్చులు తగ్గించి బంగారు నగలు కొద్ది కొద్దిగా కొనుగోలు చేస్తూ ఆ రోజును కలగంటూ జీవించింది. పెళ్లి కూతురు గదిలో అనన్య స్నేహితులతో నవ్వుతూ కూర్చుంది. బయట వరుడు కుటుంబం రాక కోసం ఎదురు చూస్తున్నారు. ముహూర్తానికి ఇంకా గంట సమయం మాత్రమే ఉంది. అచ్చం ఆ సమయంలో ఇంటి గుమ్మం దగ్గరకు ఒక వృద్ధుడు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. అతను గడ్డం తెల్లగా పెరిగిపోయింది. బట్టలు చిరిగిపోయాయి. చేతిలో పాత బట్ట సంచి, కాళ్లకు చెప్పులు కూడా లేవు. అతన్ని చూసిన కొందరు బంధువులు అతను భిక్షగాడని అనుకున్నారు. అయ్యా, ఇక్కడ పెళ్లి జరుగుతోంది, తర్వాత రండి అని ఒకరు అన్నారు. కానీ వృద్ధుడు ప్రశాంతంగా, నాకు భోజనం వద్దు బాబు, రామమూర్తిని ఒక్కసారి కలవాలి, 5 నిమిషాలు చాలు అన్నాడు. వాళ్ళు వినలేదు. పోండి, ఇప్పుడేమీ సమయం లేదు అని బయటకు పంపబోతుండగా లోపల నుంచి రామమూర్తి బయటకు వచ్చాడు. వృద్ధుడిని చూసిన క్షణంలోనే అతని చేతిలో ఉన్న కాఫీ గ్లాస్ జారి నేలపై పగిలిపోయింది. సుబ్బారావు, నువ్వా అని అతని గొంతు వణికింది. ఆ మాట విన్న వాళ్ళంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. రామమూర్తి పరుగెత్తి వెళ్ళి ఆ వృద్ధుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇద్దరి కళ్ళలోనూ కన్నీళ్లు. పద్మకు కూడా ఆశ్చర్యమే. ఇతను ఎవరు అని అడగబోతే రామమూర్తి మెల్లగా, నా జీవితాన్ని మార్చిన మనిషి అన్నాడు. ఇద్దరు లోపల ఒక చిన్న గదిలోకి వెళ్ళారు. వృద్ధుడు తన పాత సంచిలో నుంచి ఒక చిన్న చెక్క పెట్టె తీసి టేబుల్పై ఉంచాడు. ఇది 25 సంవత్సరాలుగా నీ కోసం దాచుకున్నాను. ఈరోజు ఇవ్వకపోతే ఇక ఇవ్వలేను అన్నాడు. రామమూర్తి వణుకుతున్న చేతులతో పెట్టె తెరిచాడు. అందులో ఒక బంగారు గొలుసు, పాత నలుపు తెలుపు ఫోటో, మడిచిన ఒక లేఖ ఉన్నాయి. ఫోటోలో ఇద్దరు యువకులు నవ్వుతూ భుజాలపై చేతులు వేసుకుని నిలబడి ఉన్నారు. వారిలో ఒకరు యువ రామమూర్తి, మరొకరు సుబ్బారావు. లేఖను చదవగానే రామమూర్తి కళ్ళ నుంచి కన్నీళ్లు ఆగలేదు. అంతలో బయట ముహూర్తం సమయం దగ్గర పడుతోంది. బంధువులందరూ ఏమైందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు. రామమూర్తి అందరినీ హాలులోకి పిలిచాడు. ఈరోజు నా కూతురి పెళ్లి మాత్రమే కాదు, నేను 25 సంవత్సరాలుగా దాచిన నిజాన్ని చెప్పే రోజు కూడా అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం సుబ్బారావే. 25 సంవత్సరాల క్రితం రామమూర్తి తీవ్రమైన అప్పుల్లో చిక్కుకున్నాడని, కూతురు పుట్టినరోజే తన చిన్న ఇంటిని కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పాడు. ఆ సమయంలో తన చిన్న వ్యాపారం మొత్తము అమ్మేసి ఎవరికీ చెప్పకుండా తన దగ్గరున్న డబ్బంతా రామమూర్తికి ఇచ్చింది సుబ్బారావేనని వివరించాడు. ఆ డబ్బు తీసుకోకపోతే నా కూతురు బతికేది కాదు, నా కుటుంబము వీధిన పడేది అన్నాడు. సుబ్బారావు మాత్రం అప్పట్లో ఒకే మాట అన్నాడట, నువ్వు తిరిగి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ కుటుంబం నవ్వుతూ ఉంటే అదే నాకు తిరిగి ఇచ్చినట్టే. ఆ తర్వాత సుబ్బారావు వ్యాపారంలో నష్టపోయాడు. అప్పులు పెరిగాయి. ఊరు వదిలి వెళ్ళాల్సి వచ్చింది. రామమూర్తి అతన్ని వెతికినా కనిపించలేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అనన్య పెళ్లి వార్త తెలిసి ఒక్కసారి చూసి ఆశీర్వదించడానికి వచ్చాడు.
రామమూర్తి ఒక్కసారిగా అందరి ముందు మోకాళ్లపై కూర్చొని సుబ్బారావు పాదాలను తాకాడు. నన్ను క్షమించు, నిన్ను వెతికాను, కానీ కనుగొనలేకపోయాను. ఈరోజు నా కూతురి పెళ్లి జరగటానికి అసలు కారణం నువ్వే. ఆ దృశ్యం చూసి అక్కడున్న బంధువుల కళ్ళలో కన్నీళ్లు మెరిశాయి. అనన్య కూడా ముందుకు వచ్చి, బాబాయ్, నా నాన్నకు రెండో జీవితం ఇచ్చింది మీరైతే నా పెళ్లిలో కన్యాదానం మీరు కూడా చేయాలి అంది. ఆ మాట విన్న సుబ్బారావు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ముహూర్త సమయానికి రామమూర్తి పద్మతో పాటు సుబ్బారావు కూడా అనన్య చేతిని వరుణి చేతిలో ఉంచాడు. పెళ్లి ముగిసిన తర్వాత రామమూర్తి తన కూతురికి ఒక చిన్న బహుమతి ఇచ్చాడు. అది కొత్త బంగారం కాదు, ఆ చెక్కపెట్టెలో ఉన్న పాత ఫోటో. ఈ ఫోటోను జీవితాంతం జాగ్రత్తగా ఉంచుకో. డబ్బు మనిషిని ధనవంతుణ్ణి చేస్తుంది, కానీ కష్టకాలంలో చెయ్యి అందించే స్నేహమే నిజమైన సంపద. ఆ రోజు వీరన్నపల్లి గ్రామంలో ఒక మాట చాలామందికి గుర్తుండిపోయింది. మన జీవితాన్ని మార్చిన మనుషులను ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకంటే కొన్ని రుణాలు డబ్బుతో కాదు, కృతజ్ఞతతో మాత్రమే తీర్చగలం. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, స్నేహం అంటే అవసరంలో పక్కన నిలబడటము, ఆ ఉపకారాన్ని జీవితాంతం గుర్తుంచుకోవడం నిజమైన మనిషితనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.